అసలు ఏంటి వేదవతి ఇది? ఈ ఇంటి పెద్దవి, నువ్వు అందరి గురించి పట్టించుకోవాలి కదా. నేనందరి గురించి బాగానే పట్టించుకుంటానండి, కానీ అభి గురించి పట్టించుకోను. కనీసం ఇంట్లో ఉన్న సమస్యకి పరిష్కారమైనా వెతుకుతుందా? లేదు. ఎవరెలా పోయినా పర్వాలేదు అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఎవరి గురించి తన మొండితనాన్ని తగ్గించుకోవడానికి ఇష్టపడదు. అలాంటి దాని గురించి నన్ను అడుగుతున్నారు. నేనెందుకు పట్టించుకుంటానండి? ఎవరికి వాళ్ళు అభిని ఒక శత్రువులా చూస్తున్నారు. తనకేమైందో అని మినిమం ఆలోచన కూడా ఎవ్వరికీ లేదు. అసలు ఎక్కడికెళ్ళిందో ఏమైందో. ఆగమ్మా, ఎవరు మీరు? నేనొకసారి మేడం గారిని కలవాలండి. మేడం గారిని కలవటానికి మీ దగ్గర అపాయింట్మెంట్ ఉందా? లేదండి, కానీ ఒక ముఖ్యమైన విషయం మీద నేను ఆవిడ్ని కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా మేడం గారిని కలవటానికి వీల్లేదు. దయచేసి ఒక్కసారి కలవనివ్వండి ప్లీజ్. నేను చాలా పెద్ద సమస్యల్లో ఉన్నాను. ఆ సమస్య నుండి బయటపడాలి అంటే ఒక్కసారి మేడం గారిని కలవాలి. దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి. అపాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని లోపలికి పంపిస్తే మేడం గారు మమ్మల్ని క్షమించరు, నన్ను ఉద్యోగంలో ఉంచరు. దయచేసి అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా. అలా అయితే మేడం గారు బయటకు వచ్చేంత వరకు నేను ఇక్కడే వెయిట్ చేస్తాను. ఏంటమ్మా నువ్వు? ఒకసారి చెప్తే అర్థం కాదా? ముందు ఇక్కడి నుంచి వెళ్ళు.